2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఏసీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను జమీమా. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ సతీష్ గారితో నేను మీ ముందుకు వచ్చేసాను. గ్లోబలైజేషన్ అయిపోతూ ఉంది, ప్రపంచం ముందుకు సాగిపోతుంది. కాంపిటీషన్ వరల్డ్లో ఎన్నో రకరకాలైనటువంటి ఉద్యోగ అవకాశాల వల్ల దేశ విదేశాలకు మన ఇండియా పౌరులు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈ ప్రాసెస్లో భాగంగా చాలామంది చాలా రకాలైనటువంటి లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు. దాంట్లో మరి ముఖ్యంగా చెప్పుకోదగ్గ లాంగ్వేజెస్ ఏంటంటే కొరియన్, చైనీస్. ఈ లాంగ్వేజెస్కి చాలా డిమాండ్ ఉంది ఈ రోజుల్లో. రష్యన్, ఫ్రెంచ్, తర్వాత చాలా రకాలైనటువంటి లాంగ్వేజెస్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే దానికి ఉన్నటువంటి డిమాండ్ ఎక్కువ. కానీ వాటన్నిటికంటే ఎక్కువ చైనీస్ ఇంకా కొరియన్ లాంగ్వేజెస్కి చాలా డిమాండ్ ఉందంటున్నారు. అసలు ఎందుకు అంత డిమాండ్? మన ఇండియాలోనే చాలామంది పాపులేషన్, అంటే ఇప్పుడు అప్కమింగ్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అసలు ఎందుకు అంత ప్రాధాన్యత? అది నేర్చుకోవటం వల్ల తర్వాత ఫ్యూచర్లో ఉన్న ఉపయోగాలేంటి? ఇలాంటి అంశాల మీద మనం మాట్లాడడానికి డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. కమాన్. సో నమస్కారం సార్. సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం, మీరు చెప్తే నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. చైనీస్, కొరియన్ లాంగ్వేజెస్ ఒకెత్తు నేర్చుకుంటున్నారు, ఓకే. ఇది మనం అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడానికో లేదంటే ట్రాన్స్లేటర్స్ గానో మనం పని చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ రోజుల్లో చాలామంది చూస్తుంటే నువ్వేం చూస్తున్నావు ఎక్కువగా అంటే కొరియన్ సిరీస్, చైనీస్ సిరీస్ అని అంటున్నారు సార్. ఏంటి సార్, ఎందుకు అంత ఎక్కువ యూత్? అంటే మీరు చూస్తే ఈ కొరియన్ సిరీస్ ఏవైతే ఉన్నాయో, వెబ్ సిరీస్ ఆల్మోస్ట్ ఎడిక్ట్ అయిపోయారు. చూస్తాం కదండి, ఎడిక్ట్ అయిపోయారు. ఎక్కువగా అమ్మాయిలు చూస్తారు, అమ్మాయిలు ఎక్కువ చూస్తున్నారు. మ్యాక్సిమం మీరు కొంచెం టీనేజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు మీరు అడిగినట్లయితే వాళ్ళు ఎక్కువగా టైం మొబైల్తో స్పెండ్ చేయడం, లేకపోతే ఏదైనా ల్యాప్టాప్లతో చేసినప్పుడు కూడా కొరియన్ సిరీస్. సరే, అది కొంచెం కామెడీగాను సరదాగాను ఉండడం, సరే వాట్ ఎవర్ ద రీజన్స్ వల్ల వాళ్ళు కొంచెం చూస్తున్నారు. ఇది అర్థం అవ్వాలి కాబట్టి పాపం కొంతమంది నేర్చుకుంటున్నారు కూడా, అంతే కదా. మీకు చూడగా కొంచెం అర్థం అవ్వాలి కాబట్టి నేర్చుకుంటారు. కొన్ని సబ్ టైటిల్స్ మీద నడుస్తూ ఉంటుంది, కానీ కొన్ని మాత్రం కొన్ని అర్థం చేసుకుంటే పాపం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు, అంతే కదండి. పూర్తిగా అర్థమైతే కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి చేస్తున్నారు. డెఫినెట్గా ఒక రకంగా ఎడిక్ట్ అవ్వడం వల్ల టైం అంతా ఇబ్బంది పడి కొంచెం అవుతున్నమాట వాస్తవమే. బట్ అదర్ వేలో కొంత వీళ్ళకి ఆ లాంగ్వేజ్ అనేది కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ కొంత నష్టం ఎక్కువ జరుగుతుంది లాభం కంటే కూడా. ఆ ఆస్పెక్ట్లో పక్కన పెడదాం. అంటే ఎందుకు అసలు ఈ చైనీస్ లాంగ్వేజ్ అనుకంటే, ఫస్ట్ అసలు లాంగ్వేజెస్లో మనం కొంచెం బేసిక్ ఫండమెంటల్లోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా అసలు ఏ లాంగ్వేజెస్ ఎంతమంది మాట్లాడతారన్న దాని మీద ఒక ఐడియా వస్తే దెన్ మనకు ఒక ఐడియా వస్తుంది మనకి. అంటే జనరల్గా తెలిసిందే ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్గా మాట్లాడే లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఆల్మోస్ట్ 142 కోట్ల మంది వరకు కూడా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడతారండి. సో అట్లాగే మీరు చూస్తే ఈ యొక్క ఇంగ్లీష్ అనేది చూస్తే మీకు దగ్గర 67 కంట్రీస్లో వరకు ఉంటుందండి. 67 కంట్రీస్ అంటే మీకు ఎలా ఉంటుందంటే ఒక 53 కంట్రీస్ వరకు ఆ ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్. అంటే జనరల్గా అఫీషియల్ లాంగ్వేజ్ వేరు, నేషనల్ లాంగ్వేజ్ వేరు. ఇది అఫీషియల్ లాంగ్వేజ్. మన ఇండియాకి అసలు నేషనల్ లాంగ్వేజ్ ఉండదు. అఫీషియల్ లాంగ్వేజ్ మనది హిందీ, తర్వాత ఇంగ్లీష్. ఒకప్పుడు ఉర్దూ ఉండేది, తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిషర్స్ టైంలో కూడా ఉర్దూ ఉండేది, దాన్ని తీసేసారు. ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి హిందీ, ఇంగ్లీష్ ఉంటాయి. ఇది అఫీషియల్ లాంగ్వేజ్ అంటారు, నేషనల్ లాంగ్వేజ్ కాదు. నేషనల్ లాంగ్వేజ్ అంటే కంట్రీ మొత్తం అది డిఫరెంట్ అది. సో నేషనల్ లాంగ్వేజ్ వేరు, అఫీషియల్ లాంగ్వేజ్ వేరు. సో జనరల్గా మీరు చూసినట్లయితే ఒక 53 కంట్రీస్ వరకు మనకి అఫీషియల్గా లాంగ్వేజ్ ఉంటాయి. ఒక 4 కంట్రీస్ వర్కింగ్ లాంగ్వేజ్ అంటారు అట్లనే. అంటే వర్కింగ్ కూడా కదా, ప్రెడామినెంట్గా యూజ్ చేసి లాంగ్వేజ్. మనం చాలామంది ఏమనుకుంటామంటే మేము అస్తమానం ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్ళండి కొంచెం బాగుంటుంది చదువుకోవడానికి అంటూ ఉంటాం. ఇది యూఎస్ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, యూకే కానీ. లాజికల్గా చూస్తేనండి ఒక కెనడా తప్ప మిగిలిన 4 ఏవైతే దేశాలు ఉన్నాయో, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, లేకపోతే మిగతా యూకే కానీ ఏవైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ యూఎస్ఏ ఏవైతే ఉన్నాయో, అసలు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ కాదు ఈ దేశాల్లో. చాలామంది తెలియదు ఇది. అసలు ఇంగ్లీష్ అనేది ఇట్స్ ప్రిడామినెంట్గా వాడే లాంగ్వేజ్ అంతే. మీకు అర్థమైందా? అందువల్ల ఏంటంటే ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మన ఇండియా ఉందనుకోండి, హైయెస్ట్గా బెంగాలీ భాష ఎక్కువ పడతారు, బెంగాలీస్. సరే హిందీ పక్కన పెడితే, హిందీ తర్వాత అది జనరల్గా పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం అట్లా మాట్లాడతాం. బట్ కంట్రీ అఫీషియల్ లాంగ్వేజ్ కాదు అది. కాదు సార్. సేమ్ లాజిక్ యూఎస్లో కూడా. జస్ట్ మీకు ఐడియా గురించి చెప్తాను. సో ఈ 4 కాకుండా కొన్ని వర్కింగ్ లాంగ్వేజెస్ అంటారంటే, అంటే ఆ దేశంలో వర్కింగ్కి వాడతారు ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని.
ఇట్స్ నాట్ అది అఫీషియల్ కాదు, Official నేషనల్ కాదు, కాదు. national కాదు. అలాగే ఇంగ్లీషు ఉన్నవి ఇంచుమించుగా మీకు ఒక 10 దేశాలు ఉంటాయి. అంటే మీకు బంగ్లాదేశ్, భూటాన్, మన పక్కన ఉన్న బ్రూనాలో, లేదా ఇజ్రాయెల్, లేకపోతే మంగోలియా, అదే మంగోలియా కాదు, మలేషియా కానివ్వండి, లేకపోతే మారిషస్ కానీ, ఖతార్ కానీ, శ్రీలంక, యుఏఈ, ఇలాంటి దేశాల్లో ఇంగ్లీష్ అనేది వర్కింగ్ లాంగ్వేజ్. అంటే అన్ని లాంగ్వేజ్ ఒక ఇంగ్లీష్ గురించి చెప్తున్నాను, సో దట్ అట్లీస్ట్ ఎవరికి ఇలా ఉంటాయని తెలియడం గురించి. అవును. సో ఓవరాల్గా చూస్తే 147 కోట్ల మందిలో ఒక 67 కంట్రీస్, సరే అది అఫీషియల్లా, ప్రిడామినెంటా, వర్కింగా అన్నది అనుకుంటే ఒక 67 కంట్రీస్, 68 కంట్రీస్ వరకు ఉన్నాయి. ఇది అలా కాకుండా మీరు కిందకు వచ్చినట్లయితే చైనీస్ లాంగ్వేజ్. ఈ చైనీస్ లాంగ్వేజ్ మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు ప్రపంచవ్యాప్తంగా మీరు చూసుకున్నట్లయితే 140 మరి అది కూడా 140 కోట్ల మంది వాడతారు దగ్గరగా. ఇంగ్లీష్కి సరిసమానంగా ఉన్నారు. అంటే అలా అంటే మీరు అనొచ్చు, సార్ చైనాలో ఉన్న పాపులేషన్ 140 కోట్లు ఉంటుంది కదా, వాళ్ళందరూ మాట్లాడుతున్నారేమో అని అనుకుంటారు. కాదండి, చైనాలో కూడా 70% మ్యాండ్రిన్ చైనా అంటారండి యాక్చువల్గాను, ఆ లాంగ్వేజ్ వాడతారు. మ్యాండ్రైన్ చైనీస్ లాంగ్వేజ్ అండి, లాంగ్వేజ్ పేరు అది. ఈ మ్యాండ్రైన్ లాంగ్వేజ్ ఏదైతే మీకు ఉందో, ఈ పర్టికులర్ లాంగ్వేజ్ కూడా చైనాలో 70% మాట్లాడతారు. వేరే వేరే లాంగ్వేజ్లు ఉంటాయి వాళ్ళకి. మనం అనుకుంటాం 100% అని కాదు. ఇప్పుడు మనకు కూడా కొన్ని ట్రైబల్ ఏరియాలో చూస్తే లాంగ్వేజ్ ఉండవు. అలాగే వాళ్ళకి కూడా మిగిలిన దేశాల్లో కూడా చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. అది నా ఉద్దేశం. అంటే 138 కోట్ల మంది చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారంటే సరే 138 మంది చైనా దేశంలోనే ఉంటారేమో కదా, ఇంక ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏముందని అనుకుంటారని చెప్తున్నాను. అందులో అందరూ మాట్లాడరు, ఇంకా మిగతా దేశాల్లో కూడా చైనీస్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ యూఎస్ కానీ అది కానీ. సో అలాగే హిందీ లాంగ్వేజ్ మనం చూసుకున్నట్లయితే మన ఇండియాలో కూడా ఎంత పాపులేషన్ ఉందో హిందీ చాలా మంది మాట్లాడరు. సో హిందీ ఓన్లీ 66-67 కోట్ల మంది వరకు మాట్లాడతారు అంతే, 70 crores వరకు. 50% వేసుకోండి అంతే. సో అట్లా మీరు చూసుకున్నట్టు హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ మనకి, అఫీషియల్ కాదు అదే మనకి అఫీషియల్ లాంగ్వేజే, నేషనల్ లాంగ్వేజ్. ఫిజీ అని ఇంకొక దేశం ఉందండి, దానికి కూడా అది లాంగ్వేజే, అఫీషియల్ లాంగ్వేజ్, బాగానే మాట్లాడతారు అది. హిందీ ప్రపంచవ్యాప్తంగా 2 దేశాలకే ఉంటాయి, మన ఇండియాతో పాటు ఇంకోటి ఫిజీ దేశం ఆఫ్ కోర్స్. అలాగే స్పానిష్ అండి, ప్రత్యేకంగా స్పానిష్ గురించి మనం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, స్పానిష్ అందరూ అనుకుంటారంటే స్పెయిన్ చిన్న కంట్రీ, పెద్ద పాపులేషన్ ఉండదండి, 5-6 కోట్లు ఉంటుంది అంతే. మ్యాక్సిమం స్పానిష్ అలాగే స్పెయిన్లో అలాగే స్పానిషే మాట్లాడతారు అంతే కదండి, అలా ఆ దేశం లాంగ్వేజ్ కాబట్టి. కానీ స్పానిష్ మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా 56 కోట్లు ఉన్నారు రకంగా. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే మీకేమనిపిస్తుంది అంటే, అదేమన్నా సార్ స్పెయిన్ చిన్న దేశం కదా, అందులో ఉన్న జనాభా చూస్తే 5 కోట్లు ఉండరు, మహా అయితే అందులో స్పానిష్ మాట్లాడేది 4.5 కోట్లు ఉంటారు. అందులో ఉన్న జనాభా ఉన్నా కూడా అందరూ కూడా స్పానిష్ మాట్లాడరు, ఎవడో వచ్చి సెటిల్ అవుతారు మళ్ళీ అంటాడు వచ్చి. 4.5 కోట్లు ఉన్నారండి ఇప్పుడు యాజ్ అంటే రఫ్గా. అప్పుడు ఏమైంది మీకు, ఈ 55 కోట్లు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది పాయింట్ ఇక్కడ. స్పానిష్ అనేది అఫీషియల్గా 20 కంట్రీస్లో మీకు మాట్లాడతారు, అఫీషియల్ లాంగ్వేజ్ అంటే. నేషనల్ లాంగ్వేజ్ అయితే కాదు కానీ అఫీషియల్ లాంగ్వేజ్. ఇది కాకుండా ఒక కంట్రీ టెర్రైన్ అంటారు, అదే మన ఓపెన్ టెరిటరీస్ అంటారు అనమాట, పక్కన ఉన్నటువంటి దీవులు కానీ ఇలాంటి చిన్న చిన్న అట్లా. అంటే ఇంచుమించు 20+1 21 ప్లేసెస్లో దేశాల్లో ఆల్మోస్ట్ మీకు స్పానిష్ లాంగ్వేజ్ వాడతారు. కాబట్టి ఆ అన్ని దేశాల్లో కలిపి 56 కోట్లు అయింది. ఆ అన్ని దేశాలు మీరు స్పానిష్ చూసుకున్నట్లయితే మెక్సికో ఎక్కువగా ఉంటుంది, మెక్సికో కానీ లేకపోతే కొలంబియా కానీ లేకపోతే స్పెయిన్లో ఎలాగ మాట్లాడతారు, అర్జెంటీనా కానీ, పెరూ కానీ, వెనిజులా కానీ, చిలీ కానీ, క్యూబా కానీ, ఈ దేశాల్లో. అంటే అర్థం ఏంటి, ఒక స్పానిష్ నేర్చుకున్న వాడు మిగతా దగ్గర ఒక 20 దేశాల్లో బతికేచ్చాడు. మనమేమనుకుంటాం, చాలామంది స్పానిష్ అంటే ఓన్లీ అక్కడే బతకాలనుకుంటాం, అందుగురించి వీడు ఇక్కడ చదివితే ఆ దేశాల్లో ఉద్యోగాలు ఇస్తారు కావాలంటే, ఎందుకంటే ఆ దేశం లాంగ్వేజ్ ఇది ఒకటే కదా, అంతే కదండి. మీరు బీహార్లో హిందీ వచ్చి మీకు డాక్టరు, పక్కన ఉన్న ఢిల్లీ వెళ్ళినా యూపీ వెళ్ళినా మీకు ఉద్యోగం ఇస్తారు, ఎందుకంటే మీకు లాంగ్వేజ్ వచ్చు కదా, ఇస్తారు అట్లా అనమాట అండి. సో అట్లాగే మీరు చూసి ఫ్రెంచ్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ జనరల్గా అంటే పాపులేషన్ పర్స్పెక్టివ్లో మీరు చూసుకున్నట్లయితే జనరల్గా అది కూడా మీకు ఒక 6-6.5 కోట్లు ఉంటుంది, 6.8 అలా ఉంటుంది. ఒక 7 కోట్లు అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఒక 6.5 కోట్ల వరకు మాట్లాడతారు ఆ దేశంలో. కానీ ఓవరాల్గా మీరు ఫ్రెంచ్ చూస్తే 30 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు అని అనుకున్నట్లయితే ఆల్మోస్ట్ 29 కంట్రీస్లో ఉందండి ఫ్రెంచ్ లాంగ్వేజ్. ఇవన్నీ ఏంటంటారంటేనండి, నాన్ సోవియర్ కంట్రీస్, సోవియన్ కంట్రీస్ అంటారంటే, అంటే ఒకప్పుడు ఇండిపెండెంట్గా ఉన్న ప్లేసులు అవి. ఇప్పుడు మనకి యానం ఉంది కాకినాడ దగ్గర, అది సపరేట్గా ఉంటుంది తెలుసు కదా మీకు, అది పాండిచ్చేరి. ఇలాగ మిగతా దేశాల్లో కూడా ఒకప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ప్రాంతాలు అవి తర్వాత దేశంలో కలిసినాయి. ఆ ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు ఆ దేశం వాళ్ళు అక్కడ ఉన్నారు, బ్రిటిషర్స్ ఎలాగైతే పరిపాలించారో అక్కడ ఉంటారు కదా, బ్రిటిష్ కాలనీస్ కూడా ఉంటాయి మనకి అన్ని చోట్ల ఉన్నాయి, ఈవెన్ ఇండియాలో కూడా. అలాగా అప్పుడు పాతది ఇంకా అవుతుంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్త్ ఈస్ట్లో చేశాను, మీరు మణిపాల్ వెళ్ళారనుకోండి, అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు అక్కడ, మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది.
వేరే లాంగ్వేజ్లు ఉంటాయి కానీ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారు నార్త్ ఈస్ట్లో. ఓకే. ఎందుకు అనుకుంటున్నారు? క్రిస్టియన్ మిషనరీస్, క్రిస్టియన్ స్కూల్స్ ఇలాంటివన్నీ కూడా అప్పట్లో బ్రిటిష్ టైం నుంచి ఉన్నాయి. అప్పుడు మనకు చూడడానికి చిన్న స్టేటే కదా అనుకుంటాం మనం. యాక్చువల్లీ మన నార్త్ ఈస్ట్లో ఉన్న చాలా స్టేట్స్లో ఇంగ్లీష్ కామన్గా ఇంగ్లీష్ మాట్లాడతారండి వాళ్ళు. జనరల్గా మనం మాట్లాడుకున్నట్టు ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు వాళ్ళు అక్కడ కామన్గానే ఇంగ్లీషే మాట్లాడతారు. ఆ సిస్టమ్ అప్పటి నుంచి బ్రిటిషర్స్ దగ్గర నుంచి వచ్చింది మనకి. సేమ్ అట్లాగే మీకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ 30 కోట్లు మీరు చూసుకున్నట్లయితే, ఫ్రెంచ్ తీసుకున్నట్లయితే మీకు బెనిన్ కానీ, మొనాకో కానీ, లేదా టోగో కానీ, లేకపోతే సెనెగల్ కానీ, నైగర్ కానీ, ఐవోరీ కోస్ట్ కానీ, కాంగో కానీ కొన్ని ప్లేసెస్లో ఇప్పటికీ కూడానండి మీకు నేను మొనాకో అని ఒక ఆఫ్రికాలో ఉంటుందండి. మీకు ఉదాహరణ చెప్పాలంటే యాక్చువల్గా ప్యారిస్లో ఒక కాలేజ్ ఉంటుందండి, బిజినెస్ స్కూల్, ఎస్ఎక్ బిజినెస్ స్కూల్ అని ఉంటుంది. మోస్ట్ ప్రెస్టీజియస్ బిజినెస్ స్కూల్ అది. మనం కూడా స్టూడెంట్స్ని ఎవ్రీ ఇయర్ పంపిస్తూ ఉంటాం అక్కడికి. ఆ ఎస్ఎక్ బిజినెస్ స్కూల్ ఒక బ్రాంచ్ సౌత్ ఆఫ్రికాలో పెట్టాడు. చాలామంది తెలియక అనుకుంటారంటే ఇది ఆఫ్రికాలో ఉంది కదా, అసలు ఆఫ్రికాలో ఎందుకు పెట్టాడు, చాలా చిన్న దేశం, పెద్ద అంత ఇంట్రెస్ట్ చూపం కదా, ఎవడో చదువుకోవడానికి. ఆఫ్రికాలో మొనాకో అన్న ప్రదేశంలో అది ఫ్రెంచ్ స్పీకింగ్ ప్లేస్. అది వీటిది ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఉన్న యూనివర్సిటీ కాబట్టి మొత్తం ఫ్రెంచే మాట్లాడతారు కాబట్టి అది దానికి దగ్గర అవ్వడం వల్ల అది పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు క్యాంపస్. మీకు అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెనడా ఉందనుకోండి, కెనడాలో జనరల్గా ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఏంటి అనుకుంటాం మనం. కెనడాలో కూడా మీరు చూసుకున్నట్లయితే మాంట్రియల్ అనే ఒక యూనివర్సిటీ ఉంటుందండి. అక్కడ ఫ్రెంచ్ వాళ్ళే ఉంటారు. అక్కడ యూనివర్సిటీ కూడా ఫ్రెంచ్ యూనివర్సిటీ ఉంటుంది అక్కడ. మీకు అర్థమవుతుందా? కొన్ని దేశాల్లో ఎక్స్క్లూసివ్గా ఫ్రెంచ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే చాలామంది తెలియక అనుకుంటే అదేంటి కెనడాలో ఫ్రెంచ్ యూనివర్సిటీ ఏంటి, మాంట్రియల్ యూనివర్సిటీ అసలు అక్కడ ఎందుకు పెట్టాడు అనుకుంటే అది ఒకప్పుడు నాన్ సోవెరన్ ఎంటిటీ ఉన్నటువంటి ప్లేస్. అది ఫ్రెంచ్ పీపుల్ ఉన్నారు అక్కడ, సో వీళ్ళు అక్కడ పెట్టారు. మీకు అర్థమైందా? ఇప్పుడు స్విట్జర్లాండ్ ఉందండి ఉదాహరణకి, జస్ట్ మీకు ఇంకా అర్థం కావాలంటే. స్విట్జర్లాండ్ చాలా దేశాలు, స్విట్జర్లాండ్లో చాలా ప్లేసెస్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడతారు, 4-5 ప్లేసెస్లో. అందుగురించి స్విట్జర్లాండ్ మీరు వెళ్ళినప్పుడు ఫ్రెంచ్ ఉంటే మీకు అసలు అది ఇష్యూవే కాదు. స్విస్ అక్కర్లా, అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్. అంటే జర్మనీ కూడా మాట్లాడతారు, అది వేరే విషయం. అంటే ఎందుకంటే స్విట్జర్లాండ్లో ఇంతకుముందు ఇండిపెండెంట్ కంట్రీ అవ్వక ముందు చాలామంది మైగ్రేట్ అయ్యి అక్కడ ఒక ఏరియా కింద డెవలప్ చేసుకుని వాళ్ళ పాపులేషన్స్ అలా వస్తున్నారు. అంతే కదండి, అంతే కదా మరి. వాళ్ళ ఆటోమేటిక్గా ట్రెడిషన్స్, కస్టమ్స్ అన్నీ వస్తాయి కదా, మనకైనా అంతే కదండి. అలాగా మీకు ఆల్మోస్ట్ స్విట్జర్లాండ్లో చాలా ప్లేసుల్లో ఫ్రెంచ్ ప్యాచెస్ ఉన్నాయి, ఫ్రెంచ్ యూనివర్సిటీసే ఉన్నాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్లో మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఈటీహెచ్, జూరిచ్ కానీ, ఈపీఎఫ్ఎల్ కానీ ఏవైతే మోస్ట్ ప్రెస్టీజియస్, వరల్డ్లోనే ప్రెస్టీజియస్ టాప్ 10లో ఉంటాయి. చాలా ర్యాంకింగ్లో టాప్ 10 రిఫ్లెక్ట్ అయ్యే కాలేజెస్ స్విట్జర్లాండ్లో 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఫ్రెంచ్ లాంగ్వేజ్లో కోర్సెస్ ఆఫర్ చేస్తాయి. మనం ఏమనుకుంటామంటే అదేంటిది స్విట్జర్లాండ్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఆఫర్ చేయడం ఏంటి అనుకుంటా. కాదు, అక్కడ ఫ్రెంచ్ స్పీకింగ్ ఉన్న ప్లేసెస్ కానీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఫ్యాకల్టీ ఉంటారు, కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తారు. అలాగే కెనడాలో కూడా. అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. అంటే ఇక్కడ మన ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అరబిక్ లాంగ్వేజ్ ఉందండి ఉదాహరణకి, ఆల్మోస్ట్ మీకు 30 కంట్రీలో ఉంది. మీకు గల్ఫ్ కంట్రీస్ అన్ని కంట్రీస్లో ఉంటుంది కదా అరబిక్ లాంగ్వేజ్ ఉంటుంది. సో అరబిక్ లాంగ్వేజ్లో మీకు కోర్సెస్ అన్ని ఆఫర్ చేస్తారు, ఎడ్యుకేషన్ కింద ఉంటుంది. అఫ్కోర్స్ ఇంగ్లీష్ ఉన్నప్పటికీ కూడా అదే అరబిక్ కంట్రీస్లో వర్కింగ్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్ ఉంటుంది. మీకు అంతే కదా గల్ఫ్ కంట్రీస్ వెళ్ళినట్లయితే. ఇప్పుడు ఉర్దూ ఉందనుకోండి ఉదాహరణకి, ఉర్దూ మనకి అఫీషియల్ లాంగ్వేజ్ అయితే కాదు, కానీ ఉర్దూ అనేది మీరు ఇప్పుడు బెంగాలీ, ఉర్దూ మీకు అర్థం పాకిస్తాన్ కానీ ఈ కంట్రీస్లో మీరు మాట్లాడతారు. బెంగాలీ కూడా మీరు చూడండి, బెంగాలీ మీరు చూస్తే వెస్ట్ బెంగాల్లో మాట్లాడతారు, త్రిపురలో మాట్లాడతారు, అస్సాంలో మాట్లాడతారు, జార్ఖండ్లో మాట్లాడతారు. పక్కన బంగ్లాదేశ్లో అఫీషియల్ లాంగ్వేజ్ అది బెంగాలీ, అది అఫీషియల్ లాంగ్వేజ్. అందు గురించి బెంగాలీ మీకు ఎవరైతే ఉన్నారో బెంగాలీ చాలా ఎక్కువ మంది ఇండియాలోనే ఆల్మోస్ట్ మీకు చాలా మంది బెంగాలీ లాంగ్వేజ్ మాట్లాడతారండి. చాలా మంది మాట్లాడగలరండి బెంగాలీ లాంగ్వేజ్. దగ్గర 30 కోట్ల మంది, మీకు 40 కోట్ల వరకు బెంగాలీ లాంగ్వేజ్ మాట్లాడతారండి. హైయెస్ట్ అండి యాక్చువల్గా, హిందీ తర్వాత అదే హైయెస్ట్. అంటే చాలామంది 2-3 లాంగ్వేజ్లు వస్తాయి కాబట్టి నా ఉద్దేశంతో చెప్తున్నాను. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా ఉంది. సరే, ఇప్పుడు ఈ 2 లాంగ్వేజ్లు ఏంటి అని మనం చూస్తే రీసెంట్గా డ్యూలింగో అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి. అంటే ఆ ఎగ్జామ్ ఏంటంటే లాంగ్వేజ్కి మీరు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే మీకు సర్టిఫికేట్ కావాలి కదా, ఆ లాంగ్వేజ్ మీరు ఆన్లైన్లో నేర్చుకుని ఎగ్జామ్ రాసి ప్లాట్ఫామ్ పేరే డ్యూలింగో టెస్ట్. చాలామంది డ్యూలింగో అన్నటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే మీకు ఉందో ఐఎల్స్ లాగా అది ఇంగ్లీష్కి అనుకుంటారు. కాదు, అందులో అన్ని లాంగ్వేజెస్లో మీరు నేర్చుకోవచ్చు. ఎగ్జామ్ రాస్తే మీకు సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళని. వాడిచ్చిన రిపోర్ట్లో రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ గ్లోబల్ లాంగ్వేజ్ రిపోర్ట్ 2023లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే దగ్గర 8.3 crores పీపుల్ ప్రపంచవ్యాప్తంగా నెలకే రిజిస్టర్ చేసుకుంటారంట లాంగ్వేజ్ నేర్చుకుందామని. 8.5 కోట్ల నెలకే.
అంతమంది రిజిస్టర్ చేసుకుంటున్నారు. దగ్గర దగ్గర నెలకే 23 కోట్ల వరకు లెసన్స్ వింటున్నారు, అన్ని లెసన్స్. అంటే ఎవ్రీ ఇయర్ కూడా లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళ యొక్క పర్సంటేజ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఇంగ్లీష్ మీరు చూసుకుంటే చాలా కంట్రీస్లో ఉంది, చాలా కంట్రీస్లో మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ అడిగితే ఎందుకు నేర్చుకుంటున్నారు అంటే చదువుకోవడానికి, ఉద్యోగానికి కావాలి లాంగ్వేజ్. దీంతో పాటుగా ట్రావెలింగ్ చేయాలన్నా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదా టూరిస్ట్ గైడ్ల కింద ఉండాలన్నా, లేకపోతే ట్రాన్స్లేటర్స్ కింద ఉండాలన్నా, చాలా కంపెనీస్లో ఫ్రంట్ ఎండ్లో ఉండాలన్నా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు హిందీ ఒకప్పుడు 10th ప్లేస్లో ఉంటుందండి. టాప్ 10 అంటారండి. ఇప్పుడు మీకు చెప్పిన టాప్ 10లో 10th ప్లేస్లో ఉన్న హిందీ 2023లో ఇప్పుడు మామూలుగా వీళ్ళు చేసినటువంటి సర్వేలో చూసినట్లయితే 8కి వచ్చింది. కొరియా ఆల్మోస్ట్ ఒకప్పుడు డిఫరెంట్ ప్లేస్లో ఉండి మీకు కొరియన్ లాంగ్వేజ్ 6వ ప్లేస్కి ఆల్మోస్ట్ మీకు వచ్చేసింది. అంటే పెరుగుతుంది. చైనీస్ లాంగ్వేజ్, కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళ యొక్క శాతం గత 3-4 ఏళ్లలో కానీ ఇంతకుముందు కానీ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఈ లాంగ్వేజెస్కి ఇంక్లూడింగ్ మన ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో కూడా ఏవైతే ఇప్పుడు ఫైనల్గా ఒక ఐటీ ఫర్మ్ కానీ లేకపోతే ఏదైనా ఒక కంపెనీ ఉన్నప్పుడు క్లయింట్ అయితే ఎవరు ఉండాలి కదా, అటు చైనాలో ఉండొచ్చు, సౌత్ కొరియాలో ఉండొచ్చు, ఇంకో చోట ఉండొచ్చు కదంటే. ఉన్నప్పుడు మీకు లాంగ్వేజ్ కానీ వచ్చినట్లయితే మీకు టెక్నికల్గా స్కిల్ తక్కువ ఉన్నా మీకు జాబ్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకని మీ ఫ్రంట్ ఎండ్లో పెడితే మీరు మాట్లాడతారు. మీరు ఎక్కడికో నెదర్లాండ్ వెళ్ళిపోయి నాకు లోకల్ లాంగ్వేజ్ రాదు, ఇంగ్లీష్ వచ్చు అన్నారనుకోండి, ఎవడో నెదర్లాండ్ లాంగ్వేజ్ వచ్చాడు అనుకోండి, లోకల్ ఆగే ఇస్తాడు ఉద్యోగం, మీకు ఎందుకు ఇస్తాడు? కరెక్ట్ ఉన్నాడు కదా, పక్కన వచ్చి ఉన్నాడు కదా. సో అందువల్ల ఏంటంటే లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, డెఫినెట్గా బాగా పెరుగుతుందండి. ఇది ఇంకా ఇప్పుడు రష్యన్ లాంగ్వేజ్ అయితే 25 కోట్లు ఉంటారు, ఉర్దూ అయితే ఆల్మోస్ట్ 24 కోట్ల మంది మాట్లాడతారండి ప్రపంచవ్యాప్తంగా. చాలా పెద్ద నెంబర్ అండి యాక్చువల్గా. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చైనీస్ లాంగ్వేజ్ కానీ, స్పానిష్ కానీ, లేకపోతే ఫ్రెంచ్ అంటే బాగా ఎక్కువ స్పీకింగ్ ఇలాంటి లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల అడ్మిషన్స్లో కూడా అడుగుతారండి మీకు ఏ లాంగ్వేజ్ వచ్చని, క్లియర్గా మేము చెప్తాం. లాంగ్వేజెస్ నేర్చుకోండి డెఫినెట్గా. చిన్నపిల్లలకి ఎవరైతే ఉన్నారో లాంగ్వేజ్ అనేది చిన్న వయసులో మాత్రమే వస్తుంది, పెద్ద అయిన తర్వాత రాదు. ఇప్పుడు మీకు నాకు నేర్పితే చాలా కష్టం, చాలా టైం పడుతుంది. చిన్నపిల్లల గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళంత వరకు నేర్చుకోండి. ఇది నేర్చుకోవాలన్నటువంటి ప్రయత్నంలో మీరు పొరపాటు 10th క్లాస్లోనో 11th ఫ్రెంచ్, స్పానిష్ పెట్టేసి మళ్ళీ 11th మార్కులు పాడు చేసేసుకోవద్దు. మళ్ళీ అదొక యాంగిల్, అది మళ్ళీ సపరేట్గా ఎప్పుడైనా చెప్పాలి. అది ఒక పని చేస్తే ఇంకో నష్టం జరుగుతూ ఉంటుంది. అది కరెక్ట్గా ఎవరికి సూట్ అవుతుందో ఆడే చేయాలి పని. సతీష్ గారు వీడియోలో బాగా చెప్పారు, స్పానిష్ నేర్చుకోమని, ఫ్రెంచ్ చెప్పారు కదా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనే ఫ్రెంచ్ తీసుకోరా, 10th CBSEలోనో లేకపోతే IBలోనో లేకపోతే IGCSEలోనో తీసుకోరా, ICSEలోనో తీసుకో అని చెప్పి పిల్లల్ని మామూలుగా 11th నాటిలో ఫ్రెంచ్ లాంగ్వేజ్, స్పానిష్ అని తోసేసి మళ్ళీ అక్కడ మార్కుల దగ్గర మొత్తం నష్టం జరుగుతుంది. ఈ లాంగ్వేజ్ ఏ స్టూడెంట్ తీసుకోవాలనేది కొంచెం జడ్జిమెంట్ చేయాలంటే. అందరు స్టూడెంట్స్కి లాంగ్వేజ్ తీసుకున్నంత మాత్రాన మంచి జరగాలని రూల్ లేదు, జరగలేదు కూడా. చాలా మందికి చాలా మంచి జరిగింది కూడా. అది ఎవరికి జరుగుద్ది, ఎవరికి జరగదు ఇండివిజువల్గా చూస్తే చెప్పలేం కదండి ఎవరైనా. అంతే సార్. అంటే ఓవరాల్గా ఏంటంటే మనం చెప్పేటప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నాం. అది అందరి వల్ల అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కదా. మనకి ఉస్మానియా యూనివర్సిటీలో మీకు లాంగ్వేజ్ ఎక్స్క్లూసివ్గా యూనివర్సిటీ ఉందండి. ఇండియాలోనే ద బెస్ట్ యూనివర్సిటీ, ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ మనకు ఉందండి. ఓన్లీ ఫారెన్ లాంగ్వేజ్ నేర్పుతారు, ఇండియాలోనే బెటర్. సో అలాంటి చోట ఆన్లైన్ కోర్సు ఉన్నాయి, వేరే కోర్సు ఉన్నాయి, చక్కగా నేర్చుకుని వెసులుబాటు ఉంది, నేర్చుకోవచ్చు మీకు. అంటే ఓవరాల్గా మీకు ఇండియాలో ఉన్నటువంటి పీపుల్ని మీరు సర్వే చేసినా కూడా చాలామంది చెప్పేది ఏంటంటే హిందీ కూడా చాలామంది ఎందుకు నేర్చుకుంటారంటే ట్రావెల్ చేయాలి కదా, హిందీ రావాలని కొంతమంది చదువుకోవడానికనో ఉద్యోగం చేయడానికి రకరకాలుగా నేర్చుకోవడం జరుగుతుందండి. సో స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే వీలున్నంత వరకు చిన్న వయసులో 7వ తరగతి, 8వ తరగతి వయసు, అలాంటి వయసులో కానీ 9వ తరగతిలో కానీ ఒక లాంగ్వేజ్ ముందు నుంచి కొంచెం నేర్పించగలిగితే పిల్లలకి చక్కగా ఏది ఎక్కువగా మనకు ఉపయోగపడే లాంగ్వేజ్ అన్న దాని మీద అవగాహన ఇస్తున్నాను నేను. ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్గా దానికి డిమాండ్ ఉన్నట్టే కదా. అంతే సార్. ఇప్పుడు చూడండి, ఇండియాలో హిందీ వచ్చినట్టుగా డిమాండ్. సౌత్ ఇండియాలో హిందీ రాని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని సందర్భాల్లో, అది వాస్తవం. అది ఎందుకంటే మన జనాభా తక్కువ, హిందీ బెల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, నార్త్ ఇండియన్ బెల్ట్. సో నేను జాబులు, కెరియర్ పర్స్పెక్టివ్ మాట్లాడుతున్నాను, ఇక్కడ వేరే అదర్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు. అట్లాగే వీలున్నంత వరకు చైనీస్ లాంగ్వేజ్ కానీ, స్పానిష్ కానీ, లేదా ఫ్రెంచ్ లాంగ్వేజ్ కానీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్గా ఒక లాంగ్వేజ్ ఉన్నట్లయితే మీకు అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది, అడ్మిషన్స్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. సో అంటే అఫ్కోర్స్ ఒక్కొక్క లాంగ్వేజ్ గురించి ఇంకా నేను డెప్త్ వెళ్తే చాలా రకరకాలు చెప్పాలి, బట్ జస్ట్ ఒక ఐడియా అయితే మనం ఇవ్వగలిగాం వ్యూవర్స్కి. అట్లీస్ట్ ఓహో ఈ లాంగ్వేజెస్ అంటే ఇలా ఉంటాయి, అట్లీస్ట్ ఇది నేర్చుకుంటే ఇది ఉపయోగం అలా తెలిసిందంటే మరి ఫర్దర్గా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు కొంచెం స్పెసిఫిక్గా పాయింట్ వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడదాం. చాలా మంచి విషయం చెప్పారు. సో నేను కూడా ఇప్పుడు నువ్వు కూడా లాంగ్వేజ్ నేర్చుకుని ఇమీడియట్గా ఉద్యోగం మారాలనుకుంటే, ఏ టూరిస్ట్ గైడ్ కింద వెళ్ళిపోవాలనుకుంటే చక్కగా ఏదో లాంగ్వేజ్ ఒక 6 నెలల్లో నేర్చుకుని ఈ ఉద్యోగం ఎందుకంటే ఎల్లకాలం చేయలేం కదా. కరెక్ట్. సో ఇది కొంతకాలం వరకు చేయగలవు అంతే నువ్వు. సో ఫర్దర్గా ఏదైనా అంటే వేరే చదువులు చదవలేవు అంతే కదా, వేరే ఉద్యోగంకి వెళ్ళాలంటే ఆ ఎక్స్పీరియన్స్ నీకు సూట్ అవ్వదు, అన్ని రకాలుగా సూట్ అయ్యేది. ఇప్పుడు నీకు చెప్పాలంటే కెరియర్ గైడెన్స్ నీకు చెప్పాలంటే నీకు టూరిస్ట్ కింద సూట్ అవుతావు నువ్వు. ఓ లాంగ్వేజ్ చక్కగా నేర్చుకుని కొంత నాలుగు చేసుకుంటే టూరిస్ట్ కింద కానీ లేదా ట్రాన్స్లేటర్ కింద చాలా ఈజీగా వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రేక్షకులు గమనించండి, పిల్లలకి లాంగ్వేజెస్ నేర్పించండి, ఎట్ ద సేమ్ టైం చదువును కూడా నెగ్లెక్ట్ చేయకుండా దీని మీద బ్యాలెన్సింగ్ చేసుకునే
పర్స్పెక్టివ్లో ఈ లాంగ్వేజ్ని నేర్చుకోవడం ద్వారా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పంటున్నారు. ఇంకా తర్వాత ఫారిన్లో కూడా ఈ ఫారిన్ లాంగ్వేజెస్ అంటే ముఖ్యంగా చైనీస్ అండ్ కొరియన్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుందంట. ప్యాకేజ్ కూడా అంతే విధంగా ఇస్తారని చెప్పి డాక్టర్ సతీష్ గారు చెప్తున్నారు. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోనండి. పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఉపయోగపడే అంశాలతో ప్రతిసారి ప్రతి ఒక్క వీడియోలో డాక్టర్ సతీష్ గారు మీ పిల్లల భవిష్యత్తు కోసం చెప్తూ ఉన్నారు. సో ఆయన ఎన్నో ఎగ్జామ్స్ని క్రాక్ చేసినటువంటి అనుభవంతో మీకు చెప్తున్నారు కాబట్టి ఇలాంటి విషయాల్ని మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మర్చిపోకుండా స్క్రీన్ ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి ఖచ్చితంగా కాల్ చేయండి. ఇంకా మీరు డాక్టర్ సతీష్ గారితో పిల్లలతో కూడా మాట్లాడించాలని కనుక మీరు అనుకుంటే కన్సల్టెంట్స్ కూడా అవ్వచ్చు. సో ఇది ఇవాల్టి కొరియన్ చైనీస్ లాంగ్వేజ్కి ఉన్న డిమాండ్కి సంబంధించిన అంశం. మరొక కొత్త అంశంతో డాక్టర్ సతీష్ గారితో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883.